హాయ్ అందరికీ, వెల్కమ్ టు శివ సంతోషి వ్లాగ్స్. ఈరోజు మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకోవాలి. గిన్నె బాగా వేడయ్యాక దాంట్లో కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక 20 లవంగాలు, 5 దాల్చిన చెక్కలు, ఒక 10 యాలకులు, చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, వేసుకొని ఉల్లిపాయ ముక్కలు మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అవి కొద్దిగా ఫ్రై అయ్యాక చిన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయలను వేసుకోవాలి. కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని గరిటెతో ఒకసారి కలుపుకోవాలి. ఇవి మంచి ఆయిల్లో ఫ్రై అయ్యాక కొద్దిగా పసుపు వేసి కలుపుకోవాలి. అవి బాగా ఫ్రై అయినాక మనం ముందుగా ఒకసారి కడిగి పెట్టుకున్న మటన్ని వేసుకోవాలి. వేసుకొని ఒకసారి గరిటెతో మంచిగా కలుపుకొని పెట్టుకోవాలి. ఆయిల్లో కొద్దిసేపు మటన్ని ఫ్రై కానివ్వాలి. అంతసేపు మనం మూత పెట్టుకుందాం. కొద్దిగా మటన్ ఉడికాక కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు వేసుకొని గరిటెతో ఒకసారి కలుపుకోవాలి. ఉప్పు కారం మంచిగా మటన్కి పట్టే మంచిగా ఉడకాలి. ముందుగా వాటర్ ఏం పోసుకోలేదండి. మనం ఉప్పు వేసాం కదా, ఆల్రెడీ మటన్లో వాటర్ ఉంటాయి కాబట్టి అవే వాటర్తో సగం బాయిల్ అవుతుంది. ఇప్పుడు మనం వాటర్ పోసుకుందాము. వాటర్ పోసుకున్నాక ఒకసారి గరిటెతో మంచిగా కలుపుకోవాలి. కొద్దిసేపు మూత పెట్టుకుందాం. ఫస్ట్లో మనం హాఫ్ పుదీనా వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇంకొంచెం యాడ్ చేస్తున్నాము పుదీనా. పుదీనా వేయడం వల్ల కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆయిల్ మంచిగా ఇలా పైకి వస్తే మనకు మటన్ బాగా ఉడికిపోయినట్టే. ఇప్పుడు లాస్ట్లో ధనియాల పొడి వేసుకుందాము. కొద్దిగా గరం మసాలాను కూడా వేసుకుందాము. ఫైనల్గా కొత్తిమీర, పుదీనాను కూడా వేసుకొని ఒకసారి గరిటెతో కలుపుకొని మూత పెట్టుకుందాం. ఫైనల్గా మన మటన్ కర్రీ రెడీ అయిపోయినట్టే. నేను చేసిన మటన్ కర్రీ మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.